కొన్ని రోజులు నేను చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండేదాన్ని. నేను రాంగా? లేదా వాళ్ళకి నేను నచ్చట్లేదా? ఎవ్రీ టైమ్ నేను హ్యాపీగా ఉంటే ఎవరో ఒకరొచ్చి నా హ్యాపీనెస్‌ని క్వెషన్ చేసేవారు. డిస్టర్బ్ చేసేవారు. అప్పుడు నాకర్థం కాలేదు. తర్వాత తర్వాత నాకు తెలిసింది. ఇది నేను కాదు. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అని. నేను చాలా అడ్జస్ట్ అయ్యాను. సైలెంట్‌గా ఉన్నా. ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఏడ్చాను. ప్రూవ్ చేయడానికి ట్రై చేశా. కానీ ఏం జరిగింది? ఈ ప్రాసెస్‌లో నన్ను నేను లూజ్ అయ్యాను. టాక్సిక్ పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఓవర్ రియాక్ట్ అయ్యేలా చేస్తారు. మిమ్మల్ని చాలా సెన్సిటివ్‌గా మార్చేస్తారు. సో, మీ మీరు వేస్ట్, మీరు పనికిరారు, అది ఇది అని కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్‌తో మీరు కూడా అవే నమ్మేలా మిమ్మల్ని స్లోగా తయారు చేస్తారు. సో, కొన్ని రోజులకి అవి విని, విని మనకు మనమే వేస్ట్ ఏమో, మనం దేనికి పనికిరామేమో, సో, ఇలా మన మైండ్ కూడా వాటిని బిలీవ్ చేయడం మొదలుపెడుతుంది. సో, ఒక రోజును నేను నన్ను క్వెషన్ చేశాను. అసలు బేసిక్ రెస్పెక్ట్ కోసం నేనెందుకు అడుక్కోవాలి? అప్పుడే డెసిషన్ తీసుకున్నాను. డిస్టెన్స్ క్రియేట్ చేశా. కాల్స్ రెడ్యూస్ చేశా. ఎమోషనల్ డిటాచ్‌మెంట్స్ తీసుకున్నాను. పర్సనల్ డీటెయిల్స్, గోల్స్ కొంచెం షేర్ చేయడం ఆపేశాను. లైఫ్ సడెన్‌గా పీస్‌ఫుల్ అయిపోయింది. మనం అందరినీ చేంజ్ చేయలేము. కానీ మనము మన బౌండరీస్‌ని సెట్ చేయొచ్చు. డిస్టెన్స్ అంటే ఒక రివెంజ్ ఏమీ కాదు. జస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే. మన హ్యాపీనెస్ కోసం సెల్ఫిష్ అవ్వడం రాంగ్ ఏం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎవరిని హర్ట్ చేయడం కాదు. మన మనశ్శాంతిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా? మన చుట్టూ ఉండే పర్సన్ అనేవాళ్ళు మన గ్రోత్‌ని చూసి మనకి క్లాప్ చేయాలే కానీ మనతో కంపీట్ చేయకూడదు. సో, ప్రతిరోజు మనశ్శాంతిని చేసుకోండి. టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు? అసలు వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలో మన ఓ చిన్న ఆలోచన ఛానల్‌లో లాంగ్ వీడియో ఉంది. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అయితే ఐ చూస్ పీస్ అని కామెంట్ చేయండి. ఓ చిన్న ఆలోచన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.